తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము డెవలప్మెంట్ పైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి దీనికి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, దీనికి నిధులు కూడా కేటాయించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అనేక సందర్భాల్లో దీనిపైన డిమాండ్ చేయడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈరోజు ఈ అంశం పైన భారతీయ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత గారు మాకు చెప్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి రావాల్సిన ఏదైతే వాటర్ షేర్ ఉందో కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో చాలా స్పష్టంగా ఏదైతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తోటి ఒప్పందాలు చేసుకొని 66% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 34% తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి 2015లో బీఆర్ఎస్ పార్టీ అగ్రిమెంట్ చేసుకున్న మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిపోర్ట్ ఇది. వారి చిత్తశుద్ధి ఇది. ఈరోజు ఈ 66% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని 34% అయితే తెలంగాణకి ఇచ్చిర్రో, తెలంగాణ రాష్ట్రానికి 71% ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి కేవలం 29% వెళ్ళాలని చెప్పని చాలా స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకొని ఈ పంచాయతీ తెగే వరకు కనీసం 50% అన్న తెలంగాణ రాష్ట్రానికి రావాలని చెప్పని ఫైట్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానితో పాటు కనీసం వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో తాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వెళ్ళి వారు 10 ఏళ్లలో చేయండి, సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పరిపాలనలో సుప్రీంకోర్టులో దాని గురించి వివరించి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, కొంత పార్ట్ ఆఫ్ రంగారెడ్డి జిల్లాకి తాగునీరు కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి తగ్గుతుంది. కల్వకుంట్ల కవిత గారు ముందేదైనా మాట్లాడినప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు మా 8 ఎంపీల గురించి మీరు మాట్లాడుతున్నారు, 11 ఎంపీలు ఉండి కేంద్రంతో మంచి ఒప్పందాలు ఉండి సఖ్యత ఉండి వాళ్ళ డిమానిటైజేషన్లో, వాళ్ళ నోట్ల రద్దీలో, వాళ్ళ నల్ల చట్టాల్లో అన్నిటికీ వారికి సహకరించి మీరు స్నేహితులుగా ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయినారు. ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది. 100% తెలంగాణ ప్రాజెక్ట్స్కి నేషనల్ స్టేటస్ పైన కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన తప్పనిసరిగా మేము కొట్లాడతాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరు కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనే విధంగా మీ ఇద్దరి వ్యవహారం ఉందని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.